హాయ్ అండి అందరికీ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది ఎప్పటి నుంచి మొదలైంది? సృష్టిలో స్త్రీ సగభాగం, కానీ ఈ రోజుకి కూడా ఆమె తన హక్కుల కోసం ఎందుకు పోరాడాలి? అనాది నుంచి నేటి వరకు స్త్రీ జీవితం ఎలా మారింది? మహిళా దినోత్సవం ఎందుకు ప్రారంభమైంది? నాటి నుండి నేటి వరకు స్త్రీ చేసిన ప్రస్తావన ఏమిటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. రామగీత తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను మీ రామగీత. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలక్రియ. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎక్కడైతే ఆమెకు అవమానం జరుగుతుందో అక్కడ చేసే ఏ కార్యము ఫలించదు. జ్ఞానానికి సరస్వతిని, సంపదకు లక్ష్మిని, ధైర్యానికి పార్వతిని ఆదిదేవతలుగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఉన్నది. చరిత్ర పుటలు తిరిగేస్తే మన వేదకాలమే మహిళలకు స్వర్ణయుగం. గార్గి, మైత్రేయి వంటి విదేశీ మనులు రాజసభల్లో వేదాంత చర్చలు చేసేవారు. పురుషులతో సమానంగా విద్యను, ఉపనయనాన్ని పొందిన కాలం. కానీ కాలక్రమేణా పరిస్థితులు తలకిందులయ్యాయి. స్త్రీ స్వేచ్ఛ సంకెళ్లలో చిక్కుకుంది. మలివేద కాలం నుండి మధ్యయుగం వరకు స్త్రీ ఉనికి కేవలం 4 గోడలకే పరిమితం చేశారు. సతీ సహగమనం వంటి అమానవీయ ఆచారాలు సమాజంలో వేళ్ళూరుకున్నాయి. భర్త మరణిస్తే భార్యను బ్రతికుండగానే చితిపై వేయడం, బాల్య వివాహాలు, అక్షర జ్ఞానాన్ని నిరాకరించడం, స్త్రీ కేవలం ఒక వస్తువుగా మారిపోయిన చీకటి రోజులవి. ఆనాడు స్త్రీ అనుభవించిన నరకం వర్ణనాతీతం. కానీ ఆ చీకటిని చేర్చుకుంటూ కొందరు ధీరవనితలు వెలిగారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరాక్రమంతో పాలించిన రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులను ధైర్యంగా ఎదిరించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా నిలిచిన సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గం చూపారు. స్వతంత్ర పోరాటంలో సరోజినీ నాయుడు భారత కోకిలుగా నిలిచారు. స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ ముఖ్య మహిళగా దేశాన్ని నడిపించారు. మన తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా చైతన్యం కోసం గొప్ప కృషి చేశారు. మహిళల విద్య, సమాన హక్కుల కోసం కందుకూరి వీరేశలింగం గారు మొదటి సంస్కరణలను నాంది పలికారు. మహిళా హక్కుల కోసం పోరాటం ఒక్క రోజులో ప్రారంభం కాలేదు. దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. 1908లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో వేలాది మహిళా కార్మికులు వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ఉద్యమించారు. సమాన వేతనం, తక్కువ పని గంటలు, గౌరవమైన జీవితం కోసం వారు గళమెత్తారు. 1908లో న్యూయార్క్ వీధుల్లో జరిగిన పోరాటం నుండి 1975లో ఐక్యరాజ్య సమితి గుర్తింపు వరకు ఈ ప్రయాణం ఒక మహా సంగ్రామం. ఈ రోజు మనం చూస్తున్న ఈ మార్పు తిరుగులేనిది. నింగిలోకి ఎగిసే అంతరిక్షాన్ని జయించిన వ్యోమగాముల నుండి మన ప్రాణాలను కాపాడే వైద్యులుగా, విమానాలను నడిపే పైలట్లుగా, రేపటి పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా ప్రతి రంగంలోనూ మహిళ తనదైన ముద్ర వేస్తుంది. ఈ ఏడాది 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ గివ్ టు గెట్ మనకు ఒకటే చెబుతుంది. ఒక మహిళకు మీరు అవకాశం ఇస్తే ఆమె సమాజానికి అంతకు రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుంది. అమ్మగా, చెల్లిగా, భార్యగా, బాధ్యత గల అధికారిగా ప్రతి రూపంలోనూ ఆమె అనంతమైన శక్తీశ్వరుడు. మన మూలాలను గౌరవిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేద్దాం. స్త్రీ శక్తి సమాజానికి ప్రేరణ. ప్రతి మహిళ తన కలలను నెరవేర్చే ధైర్యంతో ముందుకు సాగాలి. మరొక్కసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ రామగీత.